రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను వితౌట్ ఆయిల్తో ఇంకొక రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే బెండకాయ పల్లి పుట్నాల కారం కర్రీ. దానికోసం నేను ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. 1 కప్పు గుల్లశనగపప్పు లేదా పుట్నాల పప్పు, ఒక 5 ఎండుమిర్చి. నేను పల్లీలు డ్రై ఫ్రై చేశానండి, అంతే, ఆయిల్ కాదు, ఉత్తి మూకుల్లో ఇలా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ పుట్నాలు, ఈ పల్లీలు, ఎండుమిర్చి ముందు కొంచెం మరకగా మనం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసి ఈ బెండకాయల్ని ఈ మాత్రం సైజు ముక్కలు కట్ చేసుకుని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఈ కారం ఆ మధ్యలో కూరటానికి ఫస్ట్ మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇవి డ్రై ఫ్రై చేసిందండి, ఇంకో చూసారా, ఉత్తినే ఇలా ఆయిల్ లేకుండా ఉత్తి మూకుల్లో వేసి వేయించి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇవి 2 ఎండుమిర్చి, 3 ఫస్ట్ మిక్సీ పెట్టేస్తాను. బెండకాయల్ని ఇలా ఈ మాత్రం సైజు ముక్కలు చేసుకుని మధ్యలోకి కొంచెం ఇలా ఘాటు పెట్టుకోవాలి. మనం ఇలా ఘాటు పెట్టుకునేట్లా అన్ని బెండకాయలు మనం తరిగేసి పెట్టుకోవాలి. బెండకాయలన్నీ ఇలా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి, మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుని. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకున్న పౌడర్, ఈ పౌడరు ఈ కాయల్లో మధ్యలో మనం ఇలా కూరుకోవాలన్నమాట. ఇలా ఘాటు పెట్టాం కదండి, దీని మధ్యలో మనం ఈ పౌడర్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయ ముక్కల్లోనూ మనం దీన్ని ఇలా ఫిల్లింగ్ చేసేసుకోవాలండి. ఈ లేత బెండకాయలు అయితే చాలా బాగుంటుందండి. లేత బెండకాయలే తీసుకుంటే మనం వెంటనే మగ్గిపోతాయి అన్నమాట. మన ఆవిరి మీద పెడతారు, ఇప్పుడు చూద్దరు గారు మీరు. అసలు ఆయిలే వాడలేదండి నేను ఈ కర్రీకి. ఇలా అన్నీ ఫిల్ చేసి పెట్టేసుకున్నాం. ఇలా మనం అన్ని బెండకాయలు ఈ కారం ఇలా ఫిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇలా ఆవిరి కుడుము వేసుకునే బాండీ ఉంటుందండి, పాత్ర అన్నమాట. ఆ పాత్రలో ముందర అడుగున కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఈ మాత్రం నీళ్లు పోసుకుని దీంట్లో ఈ పాత్రకి ఇలా 2 ప్లేట్లా ఉంటాయండి, ఇవి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ ఫిల్ చేసిన ఈ బెండకాయల్ని వీటి మీద మనం ఇలా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ఇలా ఇలా ఈ ప్లేట్లో కొన్ని ఫిల్ చేసేసుకుని మళ్ళీ మనం ఇంకొక ప్లేట్ పెట్టుకుని మళ్ళీ దీంట్లో కూడా ఈ బెండకాయలన్నీ ఇలా పెట్టేసుకుని మరీ హైలో కాదండి, కొంచెం మీడియం ఫ్లేము పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు ఈ నీళ్ళకి బాగా, ఆ నీళ్ళన్నీ బాగా ఆవిరయ్యి ఆవిరికి ఈ ముక్కలు మనకి ఈ బెండకాయలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇదివరకు అత్తీసరన్నం వేసేవాళ్ళం అండి. అత్తీసరన్నం వేసినప్పుడు చాలా వరకు ఉడికిపోయిన తర్వాత లేత బెండకాయలు ముచ్చుకలు కట్ చేసి మధ్యలో చీరి ఉప్పు కారం పెట్టి ఆ అన్నంలో గుచ్చేస్తే కనుక చక్కగా మగ్గిపోయేవండి. ఇప్పుడు అదే తరహాలో నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ గురించి పెట్టేసాం కదండి, ఇప్పుడు ఇలా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మంటని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. చక్కగా ఈ ఆవిరికి ఆ బెండకాయలు ఉడికిపోతాయండి. ఒక చుక్క నూనె కూడా వాడాల్సిన అవసరం ఉండదు. అసలు నేను వేయలేదు కూడా, మీరే చూశారు. కానీ కూర మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మీరు అసలు ఆయిల్ వేయకుండా వండామా అని మీరే అనుకుంటారు. ఒక్కసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మనం దీన్ని ఇలా ఇదిగోనండి, ఒకసారి మూత చేసి చూద్దాము. చూసారా చక్కగా ఎలా మగ్గుతున్నాయో. వీటిని మనం ఇంకొక వైపుకి నెమ్మదిగా టర్న్ చేసుకుందాం. జాగ్రత్తగా ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఇంకొక వైపు కూడా చక్కగా ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా అసలు ఆయిల్ అన్నది మనకి అవసరమే లేదు. చూడండి, లేత కాయలు కదా, చక్కగా ఇలా మగ్గిపోతాయి. అన్నీ కూడా మనం ఇలా టర్న్ చేసేసుకోవాలి ఒకసారి.
అంతే. ఇంకొక 10 నిమిషాలకు మనకి ఈ బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే అడుగునున్న ప్లేట్ కూడా తీసుకుని మనం ఒకసారి వాటిని కూడా కలిపేసుకుందాం. ఇదిగో చూడండి, అడుగు ప్లేట్ కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇవన్నీ కూడా మనం ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకుందాం. ఒకసారి అన్నీ టర్న్ చేసేసుకుని ఇంకొక 10 నిమిషాలు మనం ఇలా ఉంచేసామంటే ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోతూనే మనం కారం పెట్టిన కూర తిన్నట్టు ఉంటుంది. అసలు మనం ఆయిల్ అనేది వాడకుండా చక్కగా వండుకుంటున్నాం. ఈ కొలెస్ట్రాల్, బీపీలు, ఈ షుగర్లు వీళ్ళందరికీ అసలు ఆయిల్ లేకుండా కూడా చక్కగా ఎలా వండుకోవచ్చు. చూడండి, అన్ని కూరలు మనం తినచ్చు, ఆయిల్ కూడా వేసుకునే పని లేకుండా. కర్రీ అయిపోయింది, చూద్దాము. అది చూసారా, చక్కగా ఉడికిపోయండి. బెండకాయలు చక్కగా మగ్గిపోయాయి. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి చక్కగా బెండకాయ కర్రీ మనకి రెడీ అయిపోయింది. చూసారా చక్కగా ఇలా ఎంత బాగుందో. మనం ఆవిరి మీద ఉడికించినా కానీ చక్కగా మనం ఆయిల్ వేసి మగ్గించినట్టుగానే వస్తుందండి కర్రీ. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఏ మాత్రం తేడా ఉండదు. మనకి హెల్త్కి చాలా మంచిదండి. అందుకే నేను ఇలా వితౌట్ ఆయిల్ ఈ కర్రీస్ అన్నీ మీకు చేసి చూపిస్తున్నాను. మీరందరూ తప్పకుండా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.